హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం పార్ట్ 2కు సంబంధించి పూర్తి బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది. మా అప్లికేషన్ లింక్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ సంబంధించి టెట్ డిఎస్సికి టెస్ట్ సిరీస్ పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది ఫ్రెండ్స్. మరియు అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్: ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి, గోధుమ వంటి పంటలకు పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం కలగకుండా ప్రకటించే ధరను ఏమంటారు? ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసిన వారుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి: ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి, గోధుమ వంటి పంటలకు పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని రైతులకు నష్టం కలగకుండా ప్రకటించే ధరను ఏమంటారు? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, కనీస మద్దతు ధర. ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్. ప్రభుత్వం ప్రతి సంవత్సరం వరి, గోధుమ, వేరుశనగ మొదలైన పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. లక్ష్యం ఏంటి అంటే రైతుల పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి నష్టం కలగకుండా ఈ ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రభుత్వం యొక్క హామీ ఏమిటి అంటే ఒకవేళ బహిరంగ మార్కెట్లో వర్తకులు ఎవరు ఆ ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా లేనప్పుడు భారత ఆహార సంస్థ వంటి ప్రభుత్వ సంస్థలు ఈ మద్దతు ధరకే రైతుల దగ్గర నుంచి ధాన్యపు రాశులను కొనుగోలు చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్: మన రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం పంట ఉత్పత్తులలో ఎంత భాగం గ్రామాల్లోనే అమ్ముడవుతుంది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి: మన రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం పంటలో ఉత్పత్తులలో ఎంత శాతం, ఎంత భాగం గ్రామాల్లోనే అమ్ముడవుతుంది? ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్, 3/4 వంతు, 3/4. గ్రామాల్లో అమ్మకాలు టెక్స్ట్ బుక్ ప్రకారం ఫ్రెండ్స్, మొత్తం కూడా టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. మన రాష్ట్రంలో రైతులు తమ పంట ఉత్పత్తుల్లో 3 వంతులను అంటే 3/4 వంతు తమ గ్రామాల్లోనే అమ్ముకుంటున్నారు. ఎవరి దగ్గర? బ్రోకర్లు, భూస్వాములు లేదా స్థానిక రైస్ మిల్లకు అమ్ముకోవడం అనేది జరుగుతుంది. మార్కెట్ యార్డ్లో అమ్మకాలు కేవలం 1 వంతు అంటే 1/4 వంతు ఉత్పత్తులను మాత్రమే రైతులు వ్యవసాయ మార్కెట్ యార్డులకు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు. కారణం ఏంటి అంటే చిన్న రైతులకు రవాణా ఖర్చులు భరించడం చాలా కష్టం కావడం, పొలాల్లో పనులు వదులుకొని మార్కెట్ యార్డ్ల వద్ద రోజులు గడపలేకపోవడం మరియు ముందే తీసుకున్న అప్పుల వల్ల స్థానిక వ్యాపారులకే అమ్మాల్సి రావడం. నెక్స్ట్ క్వశ్చన్: వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ధాన్యం కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు ట్రేడర్స్ కమిటీకి ఎంత శాతం లేదా రుసుము కమిషన్గా చెల్లించవలసి ఉంటుంది? ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి: వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు కమిటీకి ఎంత శాతం కమిషన్ను చెల్లించవలసి ఉంటుంది? ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్, ప్రతి 100 రూపాయలకు 1 రూపాయి అంటే 1%. వర్తకుల కమిషన్: వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేసినందుకు గాను వర్తకులు కొనుగోలు చేసిన మొత్తం విలువపై 100కి 1 రూపాయి అంటే 1% చొప్పున మార్కెట్ కమిటీకి కమిషన్గా చెల్లించాలి. మరి రైతుల పరిస్థితి ఏంటి అంటే నియమం ప్రకారం రైతులు మార్కెట్ కమిటీకి నేరుగా ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవంలో రైతులు కూలీ ఖర్చు, దింపుడు ఛార్జీలు, పరిశుభ్రత నిర్వహణ కోసం ప్రతి 100 రూపాయల్లో 3 రూపాయల 50 పైసలు అంటే 3.5% చొప్పున అదనంగా నష్టపోతున్నారు. ఈ మొత్తాన్ని వర్తకులే రైతుల సొమ్ము నుండి మినహాయించుకొని కమిటీకి కడతారు. నెక్స్ట్ క్వశ్చన్: రైస్ మిల్లర్లు లేదా వర్తకులు రైతులకు తక్షణమే అంటే ఆ రోజే నగదు చెల్లించవలసి వస్తే ఏ విధమైన తగ్గింపు నిబంధనలు అమలు చేస్తారు? ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి: రైస్ మిల్లర్లు లేదా వర్తకులు రైతులకు తక్షణమే నగదు చెల్లించవలసి వస్తే ఏ విధమైన తగ్గింపు నిబంధనలు
అమలు చేస్తారు. అంటే క్యాష్ కట్ అనేది ఎలా ఉంటుంది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ప్రతి రూ. 100కు రూ. 1.50 చొప్పున అంటే 1.5% తగ్గించి చెల్లిస్తారు. ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. తక్షణ చెల్లింపు నిబంధన వరి వర్తకులు, రైస్ మిల్లర్లు అనుసరించే విధానం ప్రకారం రైతులకు ధాన్యం అమ్మిన వెంటనే అంటే తక్షణమే నగదు చెల్లించాల్సి వస్తే 100కి రూ. 1.50 చొప్పున తగ్గించి ఇస్తారు. ఎగ్జాంపుల్ మల్లయ్యని తీసుకుంటే మల్లయ్యకు అత్యవసరంగా డబ్బు కావాల్సి రావడంతో అతనికి వడ్ల ధర క్వింటాల్కు రూ. 950 అయినప్పటికీ ఈ నిబంధన వల్ల క్వింటాల్కు రూ. 14.25 చొప్పున మొత్తం 14 క్వింటాలకు సుమారు రూ. 200 నష్టపోవలసి వచ్చింది. మినహాయింపు లేని పరిస్థితి అంటే ఏంటంటే ఒకవేళ రైతు తక్షణమే కాకుండా 15 రోజుల వరకు వేచి ఉండడానికి సిద్ధపడితే ఈ తగ్గింపు అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్. వ్యవసాయ మార్కెట్ యార్డులో బహిరంగ వేలంపాట విధానం ఒక రైతు రాశికి వేలంపాట పూర్తిగా ముగిసినట్లు ప్రకటించడానికి కమిటీ సభ్యులు ఏ పద్ధతిని పాటిస్తారు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగే బహిరంగ వేలంపాట విధానంలో ఒక రైతు రాశికి వేలంపాట పూర్తిగా ముగిసినట్లు ప్రకటించడానికి కమిటీ సభ్యులు ఏ పద్ధతిని పాటిస్తారు? ఇంపార్టెంట్ బిట్ అండి, లాస్ట్ టైం ఎగ్జామ్లో అడగడం జరిగింది. సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. ఒకటవసారి, రెండవసారి, మూడవసారి అని 3 సార్లు పలుకుతారు. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వేలంపాట ముగింపు ప్రక్రియ. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో బహిరంగ వేలంపాట జరిగే సమయంలో వర్తకులు తమ ధరలను పలికిన తర్వాత మార్కెట్ కమిటీ సభ్యులు ఒకటవసారి, రెండవసారి, మూడవసారి అని 3 సార్లు బిగ్గరగా పలుకుతారు. నిబంధన ఏంటి అంటే కమిటీ సభ్యులు 3 అని పలకడానికి ముందే ఎవరైనా వర్తకుడు ధరను పెంచే పాడే అవకాశం ఉంటుంది. కానీ ఒక్కసారి 3 అని పలికితే ఆ రాశికి వేలంపాట పూర్తిగా ముగిసినట్లే లెక్క. ఇలాంటి నిబంధన ఉంటుంది. రైతుకు లభించే ధర చివరగా అంటే మూడోసారి పలికే సమయానికి ఏ వర్తకుడైతే అత్యధిక ధర పలికాడో ఆ చివరి ధరకే రైతుకు ధర లభిస్తుంది. ఒకసారి పాట ముగిసిన తర్వాత మళ్ళీ రేటు పెంచే అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ పెట్టండి. ఆహార ధాన్యాల కొనుగోలులో వ్యాపారులు ఎవరు కనీస మద్దతు ధర చెల్లించడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రభుత్వ మార్కెట్ నిబంధనల ప్రకారం ఆ ధాన్యపు రాశులను కొనుగోలు చేసే బాధ్యతను కలిగి ఉండే కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ఏది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. ఆహార ధాన్యాల కొనుగోలులో వ్యాపారులు ఎవరు కనీస మద్దతు ధర ఎంఎస్పి చెల్లించడానికి సిద్ధంగా లేనప్పుడు ప్రభుత్వ మార్కెట్ నిబంధనల ప్రకారం ఆ ధాన్యపు రాశులను కొనుగోలు చేసే బాధ్యతను కలిగి ఉండే కేంద్ర ప్రభుత్వ అధికారిక సంస్థ ఏది? ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. భారత ఆహార సంస్థ ఎఫ్సిఐ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఎంఎస్పి కంటే తక్కువగా వ్యాపారులు అడిగితే రైతులు నష్టపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగుతుంది. ఇది నేరుగా ప్రభుత్వ మద్దతు ధరకే రైతుల నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. మరి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏం చేస్తారంటే నిత్యావసరాలు ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే ఈ విధంగా ఎఫ్సిఐ ధాన్యం సేకరించిన ధాన్యాన్ని నిల్వ ఉంచి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా రేషన్ షాపుల ద్వారా పేద ప్రజలకు పంపిణీ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. చిన్న రైతులకు మరియు పట్టణాల్లో ఉండే పెద్ద రైస్ మిల్లర్లకు లేదా టోకు వర్తకులకు మధ్య వారధిగా ఉంటూ సీజన్ సమయాల్లో గ్రామాల్లోని చిన్న రైతుల దగ్గర నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఇరు వర్గాల నుండి కమిషన్ తీసుకునే మధ్యవర్తులను ఏమంటారు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. చిన్న రైతులకు మరియు పట్టణాల్లో ఉండే పెద్ద రైస్ మిల్లర్లకు లేదా టోకు వర్తకులకు మధ్య వారధిగా ఉంటూ సీజన్ సమయంలో గ్రామాల్లోని చిన్న రైతుల దగ్గర నుండి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ ఇరు వర్గాల నుండి కమిషన్ తీసుకునే మధ్యవర్తులను ఏమంటారు?
ఆన్సర్ సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. బ్రోకర్లు లేదా మధ్యవర్తులు అని చెప్పేసి అంటారు. సెకండ్ ఆప్షన్ బ్రోకర్లు లేదా మధ్యవర్తులు. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మధ్యవర్తులు లేదా బ్రోకర్స్. ఈ బ్రోకర్లకు సొంతంగా ఎలాంటి శాశ్వత దుకాణాలు లేదా గోడౌన్లు గిడ్డంగులు అనేవి ఉండవు. వీరు కేవలం సీజన్ సమయంలో గ్రామాల్లోకి వచ్చి రైతులతో బేరమాడి వరి ధాన్యాన్ని కొంటారు. వీళ్ళకి ద్విముఖ కమిషన్ అంటే 2 రకాల కమిషన్ ఉంటుంది. వీరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన తర్వాత తమకు పెట్టుబడి లేదా సమాచారం అందించిన పెద్ద రైస్ మిల్లర్లకు లేదా టోకు వర్తకులకు ఆ ధాన్యాన్ని అప్పగిస్తారు. ఈ ప్రక్రియలో వారు రైతుల దగ్గర నుండి మరియు అటు మిల్లర్ల దగ్గర నుండి కూడా కమిషన్ని పొందుతారు. వీళ్ళ ద్వారా సవాళ్ళు ఏమిటంటే ఇలాంటి మధ్యవర్తుల వల్ల రైతులకు సరైన తూకం లభించకపోవడం మరియు సరకు అమ్మిన వెంటనే కాకుండా 15 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు డబ్బు కోసం వేచి ఉండాల్సి రావడం వంటి నష్టాలు మనకి జరుగుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.